ఈ ఒక్క బాల్‌కి 24 కోట్లు ఇవ్వచ్చు. ఇది నిజమే ఫ్రెండ్స్. కేకేఆర్ వర్సెస్ సన్‌రైజ్ హైదరాబాద్ ఫైనల్ మ్యాచ్ అయితే నిజంగా ఒక డ్రామా అని చెప్పొచ్చు. సో, సన్‌రైజ్ హైదరాబాద్ 287 రన్ కొట్టడం కానివ్వచ్చు, పవర్ ప్లే 6 ఓవర్లకే 125 రన్ చేయడం కానివ్వచ్చు. ఈ సీజన్‌కి అందం తీసుకొచ్చిన సన్‌రైజ్ హైదరాబాద్ ఖచ్చితంగా 100% మ్యాచ్ గెలుస్తుంది అని అందరూ భావించారు. కానీ వాళ్ళందరికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాడు మన కేకేఆర్ బౌలర్ మిచెల్ స్టార్క్ అనమాట. 24 కోట్లు అత్యధికంగా పలికిన ఈ ఆటగాడు, ఆసియన్ ఆటగాడైతే నిజంగా అందరినీ ఊహించే విధంగా పెర్ఫార్మెన్స్ ఇస్తారు అని అందరూ భావించారు. కానీ స్టార్టింగ్ మ్యాచ్‌లో చాలా ట్రబుల్ అయ్యాడనమాట. 4 ఓవర్లకి 60 రన్స్ ఇవ్వడం, 70 రన్స్ ఇవ్వడం ఈ విధంగా చేశాడు. కానీ గత ఒక 4 మ్యాచెస్ నుంచి తన ఫామ్ అందుకున్నాడు. మనకు ఫస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్‌లో కూడా తనని మీరు చూసే ఉంటారు. ట్రావెర్స్ హెడ్‌ని మంచిగా బౌల్డర్ కొట్టించారనమాట. అదేవిధంగా నిన్న జరిగినటువంటి మ్యాచ్‌లో అయితే సన్‌రైజ్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ యంగ్‌స్టర్ ఇండియన్ ప్లేయర్ అభిషేక్ శర్మ అయితే క్లీన్ బౌల్ చేశాడు అని చెప్పుకోవచ్చు. అస్సలు ఏమన్నా బాల్ ఫ్రెండ్స్, కళ్ళు చెదిరిపోయే బాల్ అనమాట. మంచి స్వింగ్‌తో 140+ బౌలింగ్ చేస్తుంటే ఎవరికైనా గుండెలు దడేలు అనాల్సిందనమాట. సో, అటువంటి బౌలర్ మిచెల్ స్టార్క్. అందుకే అంత మంచిగా అయితే తనైతే హైలీ రేటెడ్ అయితే అయ్యాడనమాట. 24 క్రోర్స్ అంటే మామూలు విషయం కాదు. చరిత్రలో ఇంత ఎప్పుడు ఏ ప్లేయర్ పెట్టి కొనలేదనమాట. సో, అలాగే పెర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట మన మిచెల్ స్టార్క్ అనమాట. సో, ఆ ఒక్క బాల్‌కు లేకపోతే సన్‌రైజ్ హైదరాబాద్ ఓవరాల్‌గా అన్ని బౌలర్స్‌కి అంత పెర్ఫార్మెన్స్‌ని బట్టి డబ్బులు ఇస్తున్నారా అని అంటే కాదు. సో, తను ఆడినా, ఆడకపోయినా సో, తన యొక్క స్టాట్స్ మాత్రం చెప్తాయండి మిచెల్ స్టార్క్. ముందు మనం ఆర్‌సీబీతో చూసినాము. అన్ని కోట్లు పెట్టి తీసుకోలేదు కానీ పెర్ఫార్మెన్స్ మాత్రం అంతంత మాత్రమే. వరల్డ్ కప్‌లో చాలా బాగా చేశాడు. సో, దాన్ని పరిగణలోకి తీసుకొని ఈసారి ప్రతి ఒక్కరు కూడా ఆర్‌సీబీ పోటీ పడింది. దాని తర్వాత చెన్నై పోటీ పడింది, ముంబై పోటీ పడింది. చివరికి కేకేఆర్ సొంతం చేసుకుందనమాట. ఈవెన్ మన సన్‌రైజ్ హైదరాబాద్ కూడా బాగా ఖర్చు పెట్టింది. సో, తన కోసము. కానీ లాస్ట్‌కి అయితే కేకేఆర్ సొంతం చేసుకుంది. ఒక రకంగా మ్యాచ్ చేజారింది అనంటే స్టార్టింగ్ పవర్ ప్లేలో 2, 3 వికెట్లు కోల్పోవడం అక్కడే మ్యాచ్ పోయింది. సో, ఆరోరా కానివ్వచ్చు, లేకపోతే రాహుల్ త్రిపాఠి మెయిన్ వికెట్. అట్ ది సేమ్ టైం అభిషేక్ శర్మ మెయిన్ వికెట్ తీసింది మన మిచెల్ స్టార్కే అనమాట. సో, కాబట్టి ఒక రకంగా సన్‌రైజ్ హైదరాబాద్ ఓటమిని శాసించింది మాత్రం మిచెల్ స్టార్కే. ఏమన్నా బాల్స్, ఏమన్నా బౌలింగ్ అద్భుతంగా అయితే చేశారనమాట. కానీ సన్‌రైజ్ హైదరాబాద్ ఈ సీజన్‌లో చాలా బాగా ఆడింది. సో, రన్నర్‌అప్‌గా నిలిచిందనమాట. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఖచ్చితంగా మిచెల్ స్టార్క్‌కి 24 కోట్లు పెట్టి తీసుకుంది కేకేఆర్. సో, తన పెర్ఫార్మెన్స్‌పై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.